తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మేడారం వెళుతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులు ఇప్పటికే మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. అలాగే మేడారం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు మేడారం పూజారులతో సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా పూజారులు ఆదివాసుల నుంచి సూచనలు స్వీకరించారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి రేపు ఏ టైంకి సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ములుగు జిల్లా మేడారంకు రేపు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి పరిస్థితి కలుగుతుంది. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో మేడారం పూజారులతో ఇప్పటికే మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం పర్యటనలో భాగంగా అభివృద్ధి ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయబోతున్నటువంటి తెలుస్తోంది. గద్దెల ప్రాంగణంలో చేపట్టిన నిర్మాణాలు, కొత్త నమూనాలు, పూజారులు, ఆదివాసుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిన తర్వాత పూర్తిగా ఆ మేడారం అభివృద్ధికి సంబంధించుకోవచ్చు, మేడారం గద్దెల ప్రాంగణంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయనున్నట్టు తెలుస్తా ఉంది. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు ప్రభుత్వం చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఇప్పటికే మేడారం మహాజాతరకు 150 కోట్ల నిధులకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పరిస్థితి నడుస్తుంది. ఆ నిధులతోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున శాశ్వత ప్రాతిపదికన ఈ పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు ప్రణాళికలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అభివృద్ధి ప్రణాళికను చూసి అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేస్తారని మంత్రి సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు సీఎం మేడారం పడిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆ స్థానిక అధికారులకు సీతక్క దిశానిర్దేశం చేస్తూ ఆ ఏర్పాట్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి మార్నింగ్ టైంలో చేరుకున్న తర్వాత డే అంతా అక్కడే ఉండి పూర్తిగా మేడారం కావచ్చు, జంపనవాబు పరిసర ప్రాంతాలు కావచ్చు, అటు ఐటీడీఏ సంబంధించినటువంటి ఏరియా, బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసిన తర్వాత మేడారంలో ఇంకెటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, 2026 మహాజాతరకు ఎంత మేరకు సౌకర్యాలు కల్పించాలి, ఎట్లా భక్తులు వచ్చేటువంటి అవకాశం కూడా పూర్తిగా అధికారులతో, పూజారులతో మాట్లాడిన తర్వాత ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారమే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా రివ్యూ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా స్థానిక అధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు మేడారం మహాజాతర ఉన్నటువంటి నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన తర్వాత అభివృద్ధి ప్రణాళికలపై కావచ్చు, గద్దెల ప్రాంగణంలో మార్పు అంశాలు పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.